నాకైతే చాలా కోపంగా ఉంది. అసలు ఎందుకంటారా? అసలు మా ఆయనైతే నన్ను డీమార్ట్ తీసుకుపోకుండా తను ఒక్కడే పోయేసొచ్చి అన్నీ అయితే ఐటెమ్స్ తీసుకొనొచ్చాడు. ఇంకా నేనంట ఎక్కువ ఖర్చు చేసేస్తున్నానంట. సో, నన్నైతే తీసుకుపోలేదు ఈసారి. ఇంకా తనైతే తీసుకొనొచ్చాడు. ఇంకా ఎక్కువ ఏం తీసుకురాడు. అవసరం ఉన్న వరకే తీసుకొస్తారనమాట. ఇంకా ఏవి ఎక్స్ట్రా తీసుకురారు. అటని ఎక్కువ తక్కువ కూడా తీసుకురారు. మా బుడ్డోడైతే మినపప్పు తింటా అని ఏడుస్తున్నాడు. ఇంకా వాడికొకటి ఇచ్చేసి నేనొకటి తిన్నా. అసలు మా బుడ్డోడు అన్నీ హెల్ప్ చేసేస్తున్నాడుగా నాకు తీయడానికి ఇప్పుడే. ఇంకా పెద్దగైన తర్వాత ఎంత హెల్ప్ చేస్తాడో ఏమో అనిపిస్తుంది. ఇంకా సరుకుల విషయానికి వస్తే ఇంకా ఏముంటాయి, కందిపప్పు, మినపప్పు, ఇడ్లీ రవ్వ, ఇంకా గివే కదా ఎక్కువ మనం యూస్ చేసేది. గోధుమ పిండి, గోధుమ రవ్వ, గివే. ఇంకా ఇంకేం ఎక్స్ట్రా అయితే ఏం తీసుకురాలేదు. ఏమైనా తినడానికి నేనైతే పోతే మాత్రం ఒక ఐస్ క్రీమ్ డబ్బా, నెక్స్ట్ పిల్లల కోసం ఏదో ఒక ఐటమ్స్ ఇవి తీసుకొచ్చేదాన్ని. ఇంకా ఇంట్లో సామాన్లు ఏమైనా స్టీల్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే కూడా తీసుకొచ్చుకునేదాన్ని. బట్ నన్ను మాత్రం అస్సలు తీసుకెళ్ళలేదు ఈసారి. నాకైతే చాలా కోపం వచ్చేసింది ఈ విషయంలో మాత్రం. ఇంకా పిల్లలకు కూడా ఆడుకునే వస్తువులు కూడా తీసుకొచ్చేదాన్ని నేను వెళ్తే మాత్రం. ఇంకా అందుకనే అంటుంది మా ఆయన అయితే నన్ను అసలు ఈసారి అయితే తీసుకెళ్ళలేదు డిమార్ట్కి. మా బుడ్డోడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని వచ్చాడు ఇంకా లాస్ట్కి.